సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపురాదు మూవీతో టాలీవుడ్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోగా చేసిన కిలాడిలో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. అందల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత 2021లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది ఈ వయ్యారి. రవితేజ సినిమా కిలాడిలో గ్లామరస్ గా కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్ లోనే రవితేజ, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీకి లక్కీ భాస్కర్ సినిమాలో లక్ కలిసి వచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మీనాక్షికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆఫర్స్ ఫుల్ గానే ఉన్న ఈ భామ వచ్చిన హిట్స్ మాత్రం తక్కువే. మొత్తంగా 10 సినిమాల్లో నటిస్తే హిట్ అయినవి 4 సినిమాలే. వాటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకటి. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా అనగనగా ఓ రాజు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది కుర్రభామ. కాగా 29 ఏళ్ల ఈ సుందరిని పెళ్లి గురించి ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీ తోటి హీరోయిన్స్ కు పెళ్లిళ్లు అయిపోతున్నాయి, మరి మీ పెళ్లెప్పుడు అంటూ అడిగిన ప్రశ్నలకు మీనాక్షి చాలా తెలివైన సమాధానం చెప్పింది. తనకు కాబోయేవాడు ఇండస్ట్రీ వాడో లేక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండాల్సిన అవసరం లేదని, వ్యవసాయం చేసేవాడు కావాలని చెప్పుకొచ్చింది. నన్ను పెళ్లి చేసుకునేవాడు కనీసం 100 ఎకరాల ఆస్తిపరుడై ఉండాలి, వంట బాగా తెలిసిన వాడై ఉండాలి, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం లాంటి పనులు చేయాలి, ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి, అలాంటి వాడు దొరికితే పెళ్లికి రెడీ అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. దాంతో ఈ క్వాలిటీస్ ఉన్న కుర్రాళ్ళు మీనాక్షి పెళ్లి రిక్వెస్ట్ పెట్టేస్తున్నారు.